దయచేసి ఈ అమూల్యమైన మెసేజ్ పార్టీకి అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎందుకంటే ప్రతి స్టేట్కి, ప్రతి జిల్లాకి తిరిగి, ప్రతి సెంట్రల్ కమిటీకి దాసం నేనుంటూ ఉన్నాను అని చెప్పి అనుకుండి దగ్గరుండి నడిపిస్తారు మన భారతీయ జవాన్ కిసాన్ పార్టీకి. సెంట్రల్ కోఆర్డినేటివ్ కమిటీకి దగ్గరుండి బాగా చాలా అన్ని స్టేట్కి దాదాపులో వెళ్ళి కమిటీలు వేస్తున్నారు. చాలా ధన్యవాదాలండి. ముఖ్యంగా మీ అమూల్యమైన టైం కేటాయించి 2 మెసేజ్ ప్లీజ్ దయచేసి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు విజయవాడలో భారతీయ జవాన్ కిసాన్ పార్టీ కమిటీ సభ్యుగా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సభను అలంకరించినటువంటి మన చీఫ్ గెస్ట్ నేషనల్ కోఆర్డినేటర్ సుదర్శన్ మోహన్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సభకు అధ్యక్షత వహించినటువంటి మన జనరల్ సెక్రటరీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన పక్క రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం నుంచి భారతీయ జవాన్ కిసాన్ పార్టీ తరపు నుంచి భారతీయ జవాన్ కిసాన్ పార్టీ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ఈరోజు ఇక్కడ చీఫ్ గెస్ట్గా విచ్చేసి ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన భారతీయ జవాన్ కిసాన్ పార్టీ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. అయితే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే, నేను ఈ భారతీయ జవాన్ కిసాన్ పార్టీలో ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత మొట్టమొదటి మీటింగ్ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేయడం ఇదే మొట్టమొదటిసారి. దీనికంటే ముందు గూగుల్ మీట్లో 2-3 సార్లు మీటింగ్లు ఏర్పాటు అయితే చేయడం జరిగింది. తిరుపతిలో మీటింగ్ చేసాం. తిరుపతిలో తర్వాత ఇది సెకండ్ టైం. మన మెయిన్ టార్గెట్ 2029 మిషన్ 2029. 2024లో ఎంపీగా పోటీ చేసిన తర్వాత నాకు ఏపీ స్టేట్ యొక్క బాధ్యత అప్పచెప్పడం జరిగింది భారతీయ జవాన్ కిసాన్ పార్టీ తరఫు నుంచి. ఆ బాధ్యత తీసుకున్న తర్వాత మోహన్ రావు గారి ప్రోద్బలంతో ప్రతి రాష్ట్రానికి వెళ్ళి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి ఎట్లా ఉంది, మన భారతీయ జవాన్ కిసాన్ పార్టీ జెండాని ఎలా నాటాలి అనే విషయంలో ఆయన ముందుండి నన్ను వెనక నడిపిస్తున్నందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. మన తెలుగు రాష్ట్రంలోనే కాకుండా హిందీ రాష్ట్రాల్లో కూడా వెళ్ళి మన భారతీయ జవాన్ కిసాన్ పార్టీ యొక్క జెండా నాటడం జరిగింది. ఇప్పటి వరకు మొత్తం అన్ని రాష్ట్రాల్లో 29 రాష్ట్రాల్లో 13 రాష్ట్రాల్లో మన భారతీయ జవాన్ కిసాన్ పార్టీ యొక్క జెండా మనం పాతాము అని అంటే దానికి ముఖ్య కారణం మన మోహన్ రావు గారికి. అలాగే ఈ నెల 29 డిసెంబర్ లోపల 29 రాష్ట్రాల్లో కూడా స్టేట్ కమిటీలు వేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మేము తిరగడం జరుగుతుంది. అలాగే మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఇండియా లెవెల్లో అలా వరకు జరుగుతుంటే మన ఆంధ్ర రాష్ట్రంలో మన పక్కన రాష్ట్రం అయినటువంటి సురేంద్రనాథ్ గారు రీసెంట్గా మన స్టేట్ ప్రెసిడెంట్ అయిన తర్వాత జిల్లా స్థాయిలో వరకు ఆయన వర్క్ చేయడం జరిగింది. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన జిల్లా స్థాయిలో కూడా కమిటీలు దగ్గర ఒక 5-6 జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన్ని చూసి మనం ఇంప్రెస్ అయ్యి మనం కూడా జిల్లా స్థాయి వరకు వెళ్ళి జిల్లాలో కమిటీలు త్వరగా వేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ మీటింగ్ ద్వారా మనం చేయాల్సింది ఏమీ లేదు. మన పార్టీ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ సిద్ధాంతాల గురించి మనం ఎవరికైతే ఎక్స్ప్లెయిన్ చేసామో వాళ్ళ దగ్గర నుంచి ఒక సభ్యత్వం ఫామ్ ఫిల్అప్ చేసుకుని సభ్యత్వం ఖరీదు 10 రూపాయలు, జస్ట్ 10 రూపీస్ సభ్యత్వం ఫారం మన దగ్గర ఉంది. ఆ ఫారం ఫిల్అప్ చేయడం, వాళ్ళ డీటెయిల్స్ నింపడం, 10 రూపాయలు మన ట్రెజరర్ గారి అకౌంట్లో వేయించేయడం. మనం ఇది చేసుకుంటూ వెళ్తామే. ఎవరికైతే మన పార్టీ గురించి చెప్పామో మనం ఏ లెవెల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా మన అందరితో కలిసి కూడి తిరగక్కర్లేదు. ఎవరు ఏ లెవెల్లో ఉన్నారో నేను గ్రూప్లో పెడతాను. ఆ సభ్యత్వం ఫాము మన ఎవరికైతే పార్టీ గురించి చెప్పామో వాళ్ళ దగ్గర ఫామ్ అది మెయిన్ టార్గెట్. ఇప్పుడు మన నేషనల్ టీం తరఫు నుంచి మనకి రిక్వెస్ట్ కూడా వచ్చింది. ప్రతి స్టేట్ నుంచి మినిమం ఒక 100 ఒక్కొక్క మనిషి ఒక 10 ఫామ్లు ఇస్తే అయిపోతుంది. ఈ టార్గెట్ ఇచ్చారు మనకి. ఆ టార్గెట్ను మనం ఫిల్అప్ చేయాలి, పూర్తి చేయాలి. సభ్యత్వం ఖరీదు 10 రూపాయలు మాత్రం. అది పెద్ద విషయం కాదు, ఎవరైనా సరే ఫిల్అప్ చేయగలుగుతారు. కాకపోతే డీటెయిల్స్ కావాలి, మనకు ఫామ్ కావాలి. ఫామ్ ఫిల్అప్ చేసిన ఆ డీటెయిల్స్ మన దగ్గర ఉండాలి.
నెక్స్ట్ వచ్చి ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు అందరికీ తెలుసు. అందులో ఎన్నో ప్రతి ఒక్కరికి పథకాలని ఆ పథకాలని ఈ పథకాలని చెప్పేసి ఎలక్షన్ మూవ్మెంట్లో 500 ఇచ్చో 1000 రూపాయలు ఇచ్చో మనం కొనేసుకుని ఈ రోజున మళ్ళీ ఆ పథకాలను మనం పొందాలంటే మన దగ్గర 2000 రూపాయలు 5000 రూపాయలు 10,000 రూపాయలు కూడా వసూలు చేసిన సందర్భాలు మనం అందరూ ఫేస్ చేస్తూనే ఉన్నాం అడుగడుగున. కానీ ఈ విషయాన్ని మనం గుర్తించాలి. మనం గుర్తించిన విషయాన్ని మరి ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఆ 500 1000 రూపాయలకి మనం ఆశపడి అది ఒక రోజుకో లేకపోతే ఒక 2 రోజులకో మనకు ఉపయోగపడతాయి తప్ప మిగిలిన 5 సంవత్సరాలు మన పరిస్థితి ఏమవుతుందని మనం ప్రశ్న వేసుకుంటే కనుక జీరో లెవెల్లో కనిపెడతాం. మనకి ఇచ్చేది ఆడు 1000 రూపాయలు అయినా కానీ మన దగ్గర లక్షల దోషేస్తున్నాడు మన దగ్గర నుంచి. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులే కానీ పథకాలే కానీ మన రోడ్ల పరిస్థితి ఈరోజు ఉంది అని అంటే మనం అడగలమా? ఎవరైనా ఏ రాజకీయ నాయకుడు నన్ను అడగలమా? అడిగామనుకోండి వాళ్ళ కార్యకర్తలు మనకి చెప్తారు, అమ్మ మన నీకు ఎలక్షన్ టైంలో నీకు 500 ఇచ్చారు కదా అంటారు. మనం రోడ్డు కూర్చొని కూర్చోం. అదే భక్తుల రోడ్లో మనం ప్రయాణం చేయాల్సి వస్తున్న పరిస్థితి. అలాగే అమ్మఒడి పడలేదు అని మనం ఎవరన్నా గట్టిగా వెళ్ళి అడగలుగుతామా? మాకు పట్టుకుని అమ్మఒడి పడలేదు ఏంటమ్మా అని అడగలిగితే అమ్మ నువ్వు మన ఎలక్షన్ టైంలో 1000 రూపాయలు తీసుకున్నావు కదా మాట్లాడతాను. అలా వచ్చే పథకాలన్నింటినీ మనంతటా మనమే మన కాళ్ళ మీద మన గొడవలు మనమే నడుపుకుంటాం. ఎందుకని కేవలం ఓటుని మనం అమ్ముకుంటున్నాం. ఓటు అమ్ముకునే పద్ధతి ఎప్పుడైతే మనం మారుకుంటామో మార్పు అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ మార్పు మన భారతీయ జవాన్ కిసాన్ పార్టీ తరఫు నుంచి అయి ఉండాలి. అందరూ ఆ దిశగా మనం పనిచేద్దాం. జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి జిల్లా స్థాయిలో మనం కూడా ముందుకెళ్ళి అలాగే మండల స్థాయిలో వేయాలని చెప్పేసి మన శంకర్రావు గారు నాకు ఎప్పుడు గైడ్ చేస్తూ ఉంటారు. సార్ మనం మండల స్థాయిలో ఈ లెవెల్లో వెళ్ళాలి, ప్రతిదీ నేను స్టడీ చేస్తాను, పంపించిన ప్రతి మెసేజ్ చూస్తాను, మంచిగా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. దాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఉన్న పార్టీలు ఏ పార్టీలో కూడా అలాంటి సిద్ధాంతాలు లేవు. ఆ సిద్ధాంతాలని మన భారతీయ జవాన్ కిసాన్ పార్టీలో సమ్మేళితం చేసుకుని దాన్ని గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తే కనుక భారతీయ జవాన్ కిసాన్ పార్టీ ప్రత్యేకమైన దర్జాగా మనకి నిలబడి ఉంటుంది. దాంట్లో మన పార్టీలో కూడా నెక్స్ట్ 2029లో 173 స్థానాలు, మొత్తం 173 స్థానాల్లో డబుల్ అయిపోయినాయా? ఇప్పుడు ఏలూరులో 2 ఎమ్మెల్యే 2 ఎమ్మెల్యేలు నుంచోవాలి అయిపోయిందా? 250 స్థానాలు ఇప్పుడు మనీ. దాంట్లో సగం మెంబర్స్ అయినా మనం నిలబెట్టాలంటే ప్రతి ఏరియాలో మన చుట్టుపక్కల ఉన్న క్యాండిడేట్ ఏ క్యాండిడేట్ అయితే మనకు పనిచేసి పెట్టగలుగుతాడో అలాంటి క్యాండిడేట్లను ఎదగాల్సిన బాధ్యత మనదే. మనమైనా సరే పర్లేదు. ఆ విధంగా మనం పనిచేస్తుంటే కనుక మనం 250లో సగం మెంబర్స్ని 2029 కల్లా ఎమ్మెల్యేగా మనం నిలబెట్టాలి అన్న ఉద్దేశం ప్రతి ఒక్కరు మైండ్లో ఉండాలి. దాని తర్వాత మన పార్టీకి సంబంధించిన పార్టీ మేనిఫెస్టోకి సంబంధించిన విషయాలు మన నేషనల్ కోఆర్డినేటర్ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు 1 by 1. ఆల్రెడీ నేను లాస్ట్ టైం తెలంగాణ మీటింగ్ జరిగినప్పుడు ప్రతి ఒక్కరికి చెప్పాను. ఒక 10 పాయింట్ల వరకు చెప్పాను. దగ్గర 20-25 పాయింట్ల వరకు మనం అందులో ఇంక్లూడ్ చేసుకున్నాము. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్స్ని కూడా మనం ఇందులో ఇంక్లూడ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. మనం ఇలా మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుంటూ ఉంటే ఏదైనా సమస్య మన గ్రామ లెవెల్లో కానీ మండల లెవెల్లో కానీ జిల్లా లెవెల్లో కానీ మనం నోటీస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా మేనిఫెస్టోలో ఇంక్లూడ్ చేసుకుని మన పార్టీని బలోపేతం చేసి 2029 మేనిఫెస్టోలో ఇంక్లూడ్ చేసుకుని మన ప్రచారానికి ఉపయోగించే విధంగా మనం పనిచేద్దాం. మీ అందరి సహకారంతో ముందుకు నడవడానికి నేను ముందుగా రెడీగా ఉన్నాను. మీరు కూడా నాకు సహకారం చేస్తే మన భారతీయ జవాన్ కిసాన్ పార్టీ 2029లో ఎట్లయినా ఓ 10 ఎమ్మెల్యే సీట్లు 2 ఎంపీ సీట్లు మనం కొట్టాలి అన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ప్రతి ఒక్కరు